Volkswagen వెంటో వెహికల్ ఇదేమవుతుందంటే కస్టమర్ కంప్లైంట్ బండి లెఫ్ట్ కానీ రైట్ కానీ స్టీరింగ్ తిప్పుతుంటే ఇక్కడ రాసేస్తుంది. ఈ బాడీ ఎందుకు రాస్తుందని చెక్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఈ పక్కన నెక్స్ట్ ఈ పక్క బాడీ బెండ్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిందంట ఆల్రెడీ. ఈ యాక్సిడెంట్ ప్రాపర్గా ఫిట్మెంట్ చేయలేదు. మెజర్మెంట్ ఇక్కడ ఈ లెంత్ చెక్ చేస్తుంటే ఈ లెంత్ పెట్టి 41 ఉండాలి. 40.2 mm ఎంతో ఉన్నది. 41 ఉండాల్సింది. 40.0.2 ఉన్నది. ఇది ఈ పక్క సైలెన్సర్ ఈ పక్క నుంచి కూడా సేమ్. ఈ పక్క లెంత్ చెక్ చేస్తే 42 mm ఉన్నది. ఈ లెంత్ ఎక్కువైపోయింది. ఇది లెంత్ దగ్గర నొక్కితే ఈ ఫ్రేమ్ అన్నది అటు జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బాడీ రుద్దేస్తుంది. ఈ రుద్దేసిన వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ బెడ్లు మార్చుకోవాల్సి వస్తుంది. మాట్లాడితే పాపం కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చారు. గేట్ బాక్స్ బెడ్ కూడా మార్పించారు. కానీ ప్రాపర్గా అన్నది ఇది వేస్తున్న బెడ్ చూసారా అప్పుడు ఎలా నొక్కేసిందో అది. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే క్లచ్ కిట్ పోతుంది. నెక్స్ట్ మెల్ట్రానిక్స్ కూడా పోతుంది. మెల్ట్రానిక్స్ ఎందువల్ల పోతుంది క్లచ్ కిట్ అని అంటారేమో మీరు. కానీ ఇది ఏమవుతుందంటే ఎప్పుడు ఈ బాడీ రుద్దుతుందో ఈ రుద్దినప్పుడు ఏమో గేర్ మూమెంట్ కరెక్ట్ పడదు. ఈ డ్రై షాఫ్ట్లు కూడా ఈ బూట్లు కట్ అయిపోతాయి. ఈ బూట్లు కట్ అయిపోయినాయి అంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి రెడీ చేయాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు డెంటింగ్ చేస్తాను. డెంటింగ్ అనేది నేను చేపిస్తాను. నేను చేయను, ఓన్లీ నాది మెకానికల్. ఇది చేసిన తర్వాత వీడియో పెడతాను.